హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో టమాటో వంకాయ వేసి బజ్జీ కూర చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసి వాటర్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక కప్పు ఫుల్గా టమాటా ముక్కలు, ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత ఒక 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొంచెం ఉడకపట్టనివ్వాలండి. టమాటా ముక్కలు కొద్దిగా ఉడకపట్టిన తర్వాత కొద్దిగా చింతపండు కడిగి వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ ఒకేసారి వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ధనియా పౌడర్ అండి, ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత వాటర్ అండి, నేను ఇక్కడ 1.5 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వాటర్ వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు నీళ్ళలో కడిగి వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత గరిటె తీసుకొని 1 నిమిషం పాటు బాగా కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికినాయో ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి, నీరు కూడా ఇంకిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. చూడండి, ఒకసారి కలిపి చూపిస్తున్నాను, కొద్దిగా చల్లబడింది. కొద్దిగా చల్లబడిన తర్వాత మ్యాషర్ తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలండి. మ్యాషర్తో మ్యాష్ చేస్తున్న సమయంలోనే పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 4 లేదా 5 వరకు వెల్లుల్లి రబ్బలు వేసి కొద్దిగా పసుపు వేసి ఎర్రగా వేయించి మ్యాష్ చేసుకున్న వంకాయ బజ్జీలో కలుపుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత నాకు
నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి. కొంచెం ఉప్పు వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు వేసి కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటో బజ్జీ కూర రెడీ అయిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.